హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి అనసూయ అనే కథను వినేద్దామండి. సదానందానికి 3 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల అనసూయ. అందుకని గారాబంగా పెరిగింది. అయినా ఆ పిల్ల తెలివైనది, బుద్ధిమంతురాలు. తల్లి ఒప్పుకోకగాని ఇంటి పనులన్నీ తనే చేస్తాననేది అనసూయ. ఇరుగు పొరుగు ఆమెను అస్తమాను మెచ్చుకునేవారు. వయసు వచ్చేసరికి అనసూయ ఎంతో అందంగా తయారైంది. తన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే అనసూయకిష్టం. అందుకని ఆమె ఇంటికి వచ్చిన బంధువుల్ని, మిత్రుల్ని, అపరిచితుల్ని తియ్యటి మాటలతో పలకరించేది. ఎదుటి వాళ్ళను పొగుడుతూనే తనకు తెలిసినవన్నీ చెప్పేది. అనసూయకు ఇంటి పనులన్నీ ఎంతో బాగా వచ్చునని, బంధువుల రాకపోకల ఆమెకు ఇష్టమని, పురాణ గ్రంథాలన్నీ కాచి వడబోసిందని ఆమె గురించి అంతా చెప్పుకునేవారు. ఇది తెలిసి హనుమాయమ్మ అనే భాగ్యవంతురాలు అనసూయను తన ఇంటి కోడలుగా చేసుకుంటానని సదానందానికి కబురు పెట్టింది. ఆయన దీనికి సంతోషంగా ఒప్పుకున్నాడు. హనుమాయమ్మది వ్యవసాయ కుటుంబం. ఆవిడకు భర్త లేడు. మరుదులు, తోడికోడళ్ళు ఇంట్లోనే ఉంటుంటారు. ఆవిడకు 3 కొడుకులు. పెద్ద కొడుకు శంకరమే ఇప్పటి పెళ్లి కొడుకు. వాడు తల్లిచాటు బిడ్డ. ఎప్పుడు వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతూ ఉంటాడు. చూడటానికి మాత్రం రాజకుమారుడిలాగా మిస్మిస్లాడిపోతుంటాడు. వాళ్ళకి 100 ఎకరాల మాగాని ఉంది. గొప్ప ఆస్తిపరులు. అడిగి పిల్లను పెళ్లి చేసుకుంటామన్నారు. అనసూయ అదృష్టవంతురాలు అని సదానందం ఈ సంబంధం గురించి అందరికీ చెప్పుకున్నాడు. అనసూయకు శంకరంతో వైభవంగా పెళ్లయింది. పెళ్లికి ఎక్కడెక్కడి బంధువులు తరలివచ్చారు. అనసూయ అత్తవారి ఊరు పట్నం వెళ్లే దారిలో ఉంది. పట్నం వెళ్లేవారు ఇక్కడొక పూట బస చేస్తే ఎంతో వీలుగా ఉంటుంది. తనకు తెలిసిన వారందరికీ ఈ విషయం చెప్పి తన ఇంటికి ఆహ్వానించింది అనసూయ. ఆమె లాంటి పిల్ల అలాంటి ఊళ్ళో ఉండటం తమ అదృష్టమని అంతా భావించారు. కాపురానికి వెళ్ళాక చాలామంది అనసూయ ఇంటికి వెళ్లి పలకరించారు. అనసూయ అందరికీ ఆమె తియ్యటి కబుర్లు చెప్పేది. వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ పేరు పేరున గుర్తు చేసేది. వాళ్ళ రాక తన అదృష్టమని, ఇలాగే అస్తమాను అంతా వస్తూ పోతూ ఉండాలని అనేది. అయితే అత్తగారి కారణంగా ఆమెకు వాళ్లను ఆదరించటం మాత్రం వీలుపడేది కాదు. క్రమంగా అనసూయ అత్తగారు హనుమాయమ్మ గురించి అందరికీ తెలిసింది. మొత్తం ఆస్తి అంతా హనుమాయమ్మ పేరున ఉంది. అందుకని మరుదులు, తోడికోడళ్ళు ఆవిడకు అణిగిమణి ఉంటారు. ఆవిడ వాళ్ళ చేత ఇంటి పనులన్నీ చేయించడమే కాక అస్తమాను వాళ్ల మీద విసుక్కుంటూ ఉంటుంది. కొడుకన్నా కోడలన్నా ఆవిడకు ప్రాణం. అనసూయను ఆవిడ కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఆమెను ఇంట్లో ఏ పని చెయ్యనివ్వదు. నీకే పని కావలసినా నీ పిన్నత్తగారులు వాళ్ళ పిల్లలు చేస్తారు. నువ్వు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చో. ఈ ఇంటికి నేను మహారాణిని, నువ్వు రాణివి అనేది అత్తగారు. అనసూయకు ఉత్తినే కూర్చోవటం అలవాట్లేదు. అయిన వాళ్లను చిన్నపుచ్చటం నచ్చదు. అందుకని ఆమె అత్తగారికి తెలియకుండా పిన్నత్తగారులకు అన్ని పనుల్లోనూ సాయం చేస్తూ ఉండేది. వాళ్లకు తలలో నాలుకలాగా ఉండేది. వాళ్ళందరికీ కూడా ఆమె అంటే ప్రాణం. ఆ ఇంటికి చాకరీ ఎక్కువ. పనివాళ్లను పెట్టుకునే స్తోమత ఉన్నా అందుకు హనుమాయమ్మ ఒప్పుకోదు. దాంతో అనసూయకు పని చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయం అత్తకు చెప్పుకునేందుకు లేదు. అసలు విషయం తెలియక ఆవిడ అందరితోటి మా కోడలు ఇక్కడి గిన్నె తీసి అక్కడ పెట్టనక్కర్లేదు అని గర్వంగా అందరికీ చెప్పుకుంటుంది. అందుకు పిన్నత్తగారులు బాధపడి, నువ్వు మాకంటే ఎక్కువ పనులు చేస్తున్నావు, ఆ విషయం ఎవరికీ తెలియదు అనేవారు. నేను పేరు కోసం కాదు, మీకు సాయపడాలని పనిచేస్తున్నాను. అదే నాకు తృప్తి అనేది అనసూయ. హనుమాయమ్మకు బంధుమిత్రులను ఆదరించడం ఇష్టముండదు. ఆవిడ ఎవరికీ తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వదు. అడిగితే తప్ప మంచినీళ్లు కూడా ఇవ్వదు. అనసూయంటే ఇష్టం కాబట్టి ఆమెకు సంబంధించిన వారిని ఏమీ అనదు. కాని వాళ్లకు పిన్నత్త, పిన్నమామల చేత సేవలు చేయించాలి తప్ప అనసూయ ఏ పని చేయకూడదు. పెద్దవాళ్లను గౌరవించే అనసూయకది ఇబ్బంది కదా. పెళ్లైన మర్నాటి నుంచే అనసూయ బంధుమిత్రులు ఇంటికి వెళ్లటం మొదలుపెట్టారు. రామయ్య తాతకు సగం ప్రయాణంలో ఆయాసం వచ్చింది. 2 రోజులు ఆ ఇంట్లో ఉండిపోవలసి వచ్చింది. అనసూయ తియ్యటి మాటలకు ఆయన ప్రాణం లేచి వచ్చింది. అక్కడే ఉంటే తనకు సుఖమని అనుకున్నాడు. కాని ఆమె అత్తగారి గురించి విని ఆయన వేరే చోట బస చేస్తానన్నాడు. నీకంటే నాకేది ముఖ్యం కాదు తాత. ఇలాంటప్పుడు కాకపోతే మరెప్పుడు సాయం. నువ్వు మా ఇంట్లో ఉండు. అవసరమైతే అత్తగారిని ఎదిరిస్తాను అంది అనసూయ. వద్దమ్మా, నా మూలంగా నీ కాపురంలో నీళ్లు పోసుకోవద్దు. నేనింకో ఏర్పాటు చేసుకోగలనులే అంటూ రామయ్య తాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరబ్రహ్మానికి జబ్బు చేసి తగ్గింది. గాలి మార్పుకి ఆ ఊళ్ళో ఉండాలనుకున్నాడు. అనసూయ పరిస్థితి తెలిసి అతడు వేరే ఊర్లో ఉన్నాడు. ఆమె అతడికి పత్యం కూరలు చేసి పంపాలనుకుంది. కాని
తన అత్తగారి వల్ల అది కూడా సాధ్యపడటం లేదు. అనసూయ కొందరికి పట్నం నుంచి సరుకులు తెప్పించాలనుకుంది. అత్తగారి మూలంగా ఏదీ వీలయ్యేది కాదు. హనుమాయమ్మ వల్ల అనసూయ ఎన్నో ఇబ్బందులకు గురవుతోందని, ఆమెకు మనశ్శాంతి లేదని అంతా అనసూయపై జాలిపడేవారు. అందుకని ఆ ఊరి మీద నుంచి వెళ్ళినప్పుడు విధిగా ప్రతి ఒక్కరూ ఆమెను కలుసుకొని పలకరించి వెళ్లేవారు. మీకు నేనేమీ చెయ్యలేకపోతున్నాను అని అనసూయ బాధపడితే, నీ తియ్యటి కబుర్లు వినాలని వచ్చామమ్మా, నీ మాటలతోనే మా కడుపు నిండిపోతుంది, మనసుకు శాంతి లభిస్తుంది అనేవారు వాళ్ళంతా. అయితే అందరూ ఒక్కసారైనా హనుమాయమ్మను తిట్టుకునేవారు. ఆ తిట్ల ఫలితమో ఏమో హనుమాయమ్మకు పెద్ద జబ్బు చేసింది. వైద్యులు వచ్చి చూసి ఆమె బ్రతకదనే అన్నారు. అలాంటి సమయంలో సదానందం ఇంటికి ఒక వైరాగి వచ్చాడు. సదానందం వైరాగికి సకల మర్యాదలు చేసి సుష్టిగా భోజనం పెట్టాడు. వైరాగి ఎంతో సంతోషించి, నా వల్లనయ్యే పనేదైనా ఉంటే చెప్పు నాయనా, తప్పక చేస్తాను అన్నాడు. సదానందం తటపడాయిస్తూ ఉండగా ఆయన భార్య పద్మావతి వైరాగికి అనసూయ ఇంటి పరిస్థితి అంతా చెప్పి, పాపం అత్తగారి ఆరోగ్యం గురించి నా కూతురు బెంగ పెట్టుకుంది, ఆ హనుమాయమ్మ గారి జబ్బు తగ్గించగలరా అని అడిగింది. వియ్యపురాలి ఆరోగ్యం గురించి కలవరపడుతున్న మంచిదాన్ని నిన్నే చూశాను. ఎలాంటి జబ్బునైనా తగ్గించగల మూలిక ఒకటి నా దగ్గర ఉంది. కానీ అది అత్త మీద పనిచెయ్యాలంటే కోడలు మనస్ఫూర్తిగా ఒక రోజంతా ఉపవాస వ్రతం చెయ్యాలి అంటూ బైరాగి ఆమెకు మూలికనిచ్చి వెళ్ళిపోయాడు. బైరాగి వెళ్ళిపోయాక అసలే మన అమ్మాయి అత్తగారి కారణంగా మనశ్శాంతి లేక బాధపడుతోంది. ఆవిడగా వయసైపోయింది. ఇలాంటప్పుడు నువ్వు ఈ మూలికను తీసుకోవటం బాగోలేదు. పైగా ఇప్పుడు ఆ మూలిక పనిచేయకపోతే మన అమ్మాయి చెడ్డదని అంతా ఆడిపోసుకుంటారు. అత్తగారి కోసం అది మనస్ఫూర్తిగా ఒకరోజు ఉపవాస వ్రతం చేయగలదనే నమ్ముతున్నావా? ఆ మాటకొస్తే అనసూయే కాదు, ఏ కోడలైనా అత్తగారి క్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకోదు అని భార్యను మందలించాడు. పద్మావతి నవ్వి, మీరు మనమ్మాయిని అంతే అర్థం చేసుకున్నారన్నమాట. చిన్నప్పటి నుంచి దాంతో పడుతున్న దాన్ని నాకు దాని గురించి అన్నీ తెలుసు. దానికి తీయగా మాట్లాడటం వచ్చు. చిలకలా కబుర్లు చెప్పటం తప్ప మరో పని ఇష్టముండదు. ఇప్పుడు అత్తగారి పేరు చెప్పి అది చాలా సుఖపడుతోంది. దాని కబుర్లు నమ్మకండి. అది కబుర్లే తప్ప ఏ ఇంట్లోనూ ఒక్క పని ముట్టుకోదు. అయినా తన తెలివితో అది ఆ విషయాన్ని తండ్రి అయినా మీకు కూడా తెలియకుండా మభ్యపరిచింది. ఇప్పుడు అత్తగారు పోయిందంటే దాని బండారం బయటపడుతుంది. అందుకని మనస్ఫూర్తిగా ఒక్కరోజేం కర్మ, 10 రోజులు ఉపవాస వ్రతం చేయమన్నా చేస్తుంది. ఆ విధంగా దానికి మరింత పేరు, మరింత సదుపాయం అంది. సదానందం ఆశ్చర్యపడి, అదే నిజమైతే వెంటనే అమ్మాయికి కబురు పెడతాను అన్నాడు. కబురందుకుంటూనే శంకరం, అనసూయ అక్కడికి వచ్చారు. పద్మావతి చెప్పినట్లే అనసూయ ఉపవాస వ్రతాన్ని మనస్ఫూర్తిగా చేసి ఆ మూలికను తీసుకొని వెళ్లి అత్తగారికి వాడి ఆమె జబ్బును తగ్గించింది. ఆ తరువాత హనుమాయమ్మ ధర్మమా అని అనసూయ అందరికీ తీయటి కబుర్లు చెబుతూ అందరి సానుభూతిని పొందుతూ ఎంతో మంచి పేరుతో మరిన్ని రోజులు సుఖంగా గడిపింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.